హాయ్ వ్యూయర్స్, నమస్కారం. నేను మీ శ్రీ. వెల్కమ్ బ్యాక్ టు నిన్ను కోరి. ఈరోజు కథ ద డెవిల్ డాన్, ఎపిసోడ్ 57. మీ మనసుకు నచ్చే అత్యంత అద్భుతమైన కథ. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇక కథలోకి వెళ్తే, రణధీర్ సడన్గా ఆరుహి చెంపపై ముద్దు పెట్టుకుని భుజం చుట్టూ చేయి వేసి దగ్గరకు తీసుకుంటూ, షీ ఈజ్ మిస్ ఆరుహి, మై గర్ల్ ఫ్రెండ్ అని మీడియా ముఖంగా అనౌన్స్ చేశాడు. ఊహించని అతని చర్యకు అవాక్కైపోయి కళ్ళు విప్పార్చిన ఆరుహి దిగ్గున తల తిప్పి రణధీర్ వైపు చూసి, రణధీర్ అని ఇంకా ఏదో మాట్లాడబోతుంటే ఆమె పెదవులపై వేలు పెట్టి సైలెంట్ చేశాడు రణధీర్. ఆరుహి మౌనంగా చూపు దించుకుంది. ఆమె నడుం చుట్టూ చేయి వేసి పార్టీ హాల్ వైపు కదిలాడు రణధీర్. రణధీర్ ప్రవర్తన అంతుపట్టక అతన్ని విచిత్రంగా చూస్తూ అతనితో పాటు అడుగులు వేస్తున్న ఆరుహి మొహంలో కన్ఫ్యూషన్, కంగారు, బిడియం కలబోసిన మిక్స్డ్ ఫీలింగ్స్. వారి వెనకాలే ఉన్న పరీక్షిత్ ఇదంతా చూస్తూ బగ్గున మండిపోతూ పిడికిలి బిగించాడు. రణధీర్ ఆరుహిల జంట ఫొటోస్లను క్లిక్ మనిపించడంలో బిజీగా ఉన్న మీడియా పరీక్షిత్ రాకను గమనించి అతని వైపు మళ్లారు. హడావుడిగా హాల్ వైపు నడుస్తున్న పరీక్షిత్ మీడియా చుట్టుముట్టడంతో ఆగి చిరునవ్వుతో వాళ్ళకి నమస్కరించాడు. ఒక రిపోర్టర్ ముందుకొచ్చి, పరీక్షిత్ చౌదరి గారు, ఈరోజు ఈ పార్టీకి రణధీర్ చక్రవర్తి గారు కూడా వచ్చారు. సో మీ ఇద్దరి మధ్య ఉన్న ఓల్డ్ కాన్ఫ్లిక్ట్స్ ఎండ్ అవుతాయనే ఓపెమైనా ఉందా అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న పరీక్షిత్ చిన్నగా నవ్వాడు. రణధీర్ చక్రవర్తి అని డీప్ బ్రీత్ తీసుకుంటూ, నాకు అతనితో ఎలాంటి శత్రుత్వం లేదు. బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ కామన్. కొన్నిసార్లు అందులో ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. మా కంపెనీస్ మధ్య కాంపిటీషన్ ఉన్నంత మాత్రాన మేమిద్దరం శత్రువులం అయిపోయామని కాదు. సో వారు కనిపించినప్పుడు మీరు మాట్లాడతారా అని అడిగాడు ఆ రిపోర్టర్. పరీక్షిత్ నవ్వుతూ, వై నాట్, తప్పకుండా మాట్లాడతాను అని బదులిచ్చి రిపోర్టర్ ఇంకా ఏదో అడగబోతుంటే, నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్ అని అంటూ వెళ్ళిపోయాడు. ఆరుహితో పాటు జంటగా లోపలికి ఎంటర్ అవుతున్న రణధీర్ కనిపించగానే ఆ హాల్ మొత్తం సందడిగా మారింది. బిజినెస్ ఆఫీషియల్స్ రెస్పెక్ట్ఫుల్గా లేచి రణధీర్కి గ్రీట్ చేస్తుంటే తిరిగి గ్రీట్ చేస్తూ బిజీ అయిపోయాడు రణధీర్. కార్పొరేట్ వరల్డ్లో అతనికున్న గౌరవాన్ని, క్రేజ్ని చూసి ఆశ్చర్యపోయిన ఆరుహి అతని వైపు ప్రౌడ్ స్మైల్తో అడ్మైరింగ్గా చూసి హాలంతా కలియజూసింది ఆసక్తిగా. ఇంతకుముందు ఇలాంటి పార్టీని తను ఎప్పుడూ చూడలేదు. అక్కడి అలంకరణ చాలా స్పెషల్గా, లగ్జరియస్గా ఉంది. అదంతా అబ్బోరంగా చూసి రణధీర్ వైపు తిరిగిన ఆరుహికి, మిస్ ఆరుహి, షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ రణధీర్ అనౌన్స్మెంట్ గుర్తొచ్చింది. ఇంతవరకు నన్ను గర్ల్ ఫ్రెండ్గా ఒప్పుకోలేదు, కానీ ఇప్పుడు పబ్లిక్గా నన్ను తన గర్ల్ ఫ్రెండ్ అని ఎందుకు అనౌన్స్ చేశాడు అని మనసులో ఆలోచిస్తూ ఉంది. ఆమె వైపు చూసిన రణధీర్కి ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్ బట్టి ఆమె మైండ్లో ఏం మెదులుతుందో క్లియర్గా అర్థమవుతుంది. ఆమె చెవికి దగ్గరగా అతని మొహాన్ని తీసుకొచ్చి, నీ చిన్న మెదుడిని ఇంతగా శ్రమ పెట్టాల్సిన అవసరం లేదు, చితికిపోతుంది. ఇక్కడున్న అందరి ముందు ఈ అనౌన్స్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. యూ జస్ట్ ఫోకస్ ఆన్ మీ. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అనే దాని గురించి నీకు వరీ అవసరం లేదు. లెట్ ఎవ్రీవన్ ఎల్స్ వరీ అని గుసగుసలాడాడు. సగం అర్థమై సగం అర్థం కానట్టుగా ఉన్న ఆరుహికి రణధీర్ మనస్ఫూర్తిగా తన గర్ల్ ఫ్రెండ్గా పరిచయం లేదని మాత్రం అర్థమైంది. మౌనంగా తలూపింది. లోపలికొచ్చిన పరీక్షిత్ కళ్ళు ఆరుహి కోసం వెతుకుతున్నాయి. వెయిటర్ అందించిన డ్రింక్ తీసుకుని సిప్ చేస్తూ హాలంతా కలియజూసిన అతని కళ్ళు రణధీర్తో ఉన్న ఆరుహిని చూస్తూనే విప్పార్చాయి. వైన్ కలర్ ఫ్లాక్లు చాలా అద్భుతంగా, అట్రాక్టింగ్గా కనిపించింది ఆరుహి. పరీక్షిత్ మైండ్లో ఏదో ఆలోచన వచ్చి అతని పెదవులపై కొంటె నవ్వు మెరిసింది. డ్రింక్ సిప్ చేసి రణధీర్ వైపు నడిచాడు. అటువైపు తిరిగున్న రణధీర్ దగ్గరికి వెళ్ళి, హలో మిస్టర్ రణధీర్ చక్రవర్తి అని అన్నాడు. అతని స్వరాన్ని గుర్తుపట్టిన రణధీర్ మొహం ఒక్కసారిగా కోపంగా మారింది. తనని తాను కంట్రోల్ చేసుకుని పరీక్షిత్ వైపు తిరిగి, హలో మిస్టర్ పరీక్షిత్ చౌదరి, హౌ ఆర్ యూ అని అన్నాడు యాటిట్యూడ్ స్మైల్తో. గుడ్ అని అంటూ ఆరుహి వైపు చూసి, హే యువర్ ఆరుహి రైట్ సిద్ధు అని చెప్తూ ఉండగానే, షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ షార్ప్ లుక్స్తో అన్నాడు రణధీర్ ఆరుహి నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ. పరీక్షిత్కి చురుక్కుమన్నా మొహంపై నవ్వు పులుముకొని, హో రియలీ, హాయ్ అని అంటూ ఆరుహి వైపు చేయి చాపాడు. అతని సిద్ధు అన్నయ్య అని, రణధీర్కి అతనికి మధ్య వైరం ఉందని తెలిసిన ఆరుహి
హాయ్ అని పలకరించింది. కాని చెయ్యి కలపాలా వద్దా అని సంకోచిస్తుంటే పరీక్షిత్ని చెయ్యి ముందుకు చాచి ఆమె చెయ్యి పట్టుకున్నాడు. ఆరుహి కంగారుగా రణధీర్ వైపు చూసింది. కళ్ళలో నిప్పులు చెరుగుతున్నట్టుగా వాళ్ళిద్దరి చేతుల వైపే చూస్తున్నాడు రణధీర్. ఆరుహి వెనక్కి లాక్కోవడానికి ప్రయత్నిస్తుంటే పరీక్షిత్ మరింత గట్టిగా పట్టుకుని, సిద్ధు చెప్తుంటే నమ్మలేదు కానీ షీఈ్ డెడ్లీ గార్జియస్. ఆరుహిని పైనుండి కిందకి చూస్తూ తనని ఇంటెన్షనల్గా పొగుడుతూ చెయ్యి వదిలేశాడు పరీక్షిత్. పరీక్షిత్ పొగడ్తకి చూపులకు ఇబ్బంది, రణధీర్ గురించిన టెన్షన్ ఒకేసారి కలిగాయి ఆరుహిలు. రణధీర్ ఏం రియాక్ట్ అవ్వలేదు. సైడ్ స్మైల్ ఇచ్చి ఆరుహి చెయ్యందుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. పరీక్షిత్ వాళ్ళ వైపే రగిలిపోతూ చూస్తూ తన చేతిలో ఉన్న గ్లాస్ ఎత్తి ఒకేసారి ఫినిష్ చేశాడు. ఆరుహిని హాల్ కార్నర్కి తీసుకెళ్లిన రణధీర్ ఆమె వైపు కోపంగా చూస్తూ, వేరే మగాళ్ళకి దూరంగా ఉండమని నీకు చెప్పాను కదా, నేను చెప్పింది నీకు అర్థం కాలేదా అని అన్నాడు తన చేతిని గట్టిగా పట్టుకుంటూ. నేను దూరంగానే ఉన్నాను, అతనే నా చేయి పట్టుకున్నాడు, ఇందులో నా తప్పే ఉంది. అయినా నువ్వు అమ్మాయిలకు కూడా షేక్ హ్యాండ్ ఇస్తున్నావు, నేనిస్తే తప్పేంటి? అతని నుండి దూరం జరగడానికి ప్రయత్నిస్తూ అంది ఆరుహి. నా ఇంటెన్షన్ వేరు, వాడి ఇంటెన్షన్ వేరు, అర్థం కాలేదా నీకు? వాడు సిద్ధు అన్నయ్య అని నీకు తెలుసు కదా, దూరంగా ఉండాలి కదా. అతను అలా చేస్తాడని నాకేం తెలుసు? ఇప్పుడు తెలిసింది కదా, వాడితో కేర్ఫుల్గా ఉండు అంటూ తన చేయి వదిలేసి రణధీర్ ముందుకు నడుస్తుంటే మూతి తిప్పుకుంటూ అతని వెనకాల కదిలింది ఆరుహి. ఇదంతా పరీక్షిత్ అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడు. అతను పార్టీకి వచ్చింది ఆరుహితో మాట్లాడడం కోసం, వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టడం కోసం, తనతో మాట్లాడే అవకాశం కోసం గుంట నక్కలా ఎదురు చూస్తూ ఉన్నాడు. బిజినెస్ మీటింగ్స్, కాంట్రాక్ట్ డీలింగ్స్ జరుగుతూ ఉన్నాయి. ఆ మీటింగ్స్లో రణధీర్ బిజీగా ఉంటే ఆరుహి ఒక పక్క కూర్చొని అదంతా వింతగా గమనిస్తూ ఉంది. అఫీషియల్స్తో మాట్లాడుతూనే ఆరుహిని ఒక కంట గమనిస్తూ ఉన్నాడు రణధీర్. మీటింగ్స్, డీలింగ్స్ అన్నీ ముగిశాక పార్టీ హోరందుకుంది. నచ్చిన డ్రింక్స్, ఫుడ్ని ఆస్వాదిస్తూ జెంటల్గా వచ్చిన వాళ్ళు డాన్సులు చేస్తూ పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. రణధీర్ డ్రింక్ తీసుకుంటూ బిజినెస్ మెన్తో డిస్కషన్లో పడగా అతని పక్కనే కూర్చున్న ఆరుహి పార్టీ అంతా గమనిస్తూ సాఫ్ట్ డ్రింక్ తీసుకుంటూ టేబుల్ మీదున్న వెరైటీ డిషెస్ టేస్ట్ చేస్తూ ఉంది. కాసేపటికి ఒక అందమైన అమ్మాయి రణధీర్ దగ్గరకొచ్చి అతని భుజంపై చేయి వేసింది. ఆరుహి తినడం ఆపేసి ఆమెను తేరిపారా చూస్తుంది. రణధీర్ తల తిప్పి చూసి, హే హాయ్ మిస్ షెర్లిన్, హ్యావ్ ఎ సిట్ చిరునవ్వుతో అన్నాడు రణధీర్. థ్యాంక్స్ మిస్టర్ రణధీర్, బట్ ఐ వాంట్ టు డాన్స్ విత్ యూ, షల్ వి డాన్స్ అని అడిగింది కవించు లుక్స్తో చెయ్యి ముందుకు చాస్తూ. రణధీర్ చూపు వెంటనే ఆరుహి వైపు మళ్ళింది. తల దించేసుకుని ఉంది. కిందకి దించుకున్న ఆమె మొహంలో ఎక్స్ప్రెషన్స్ తెలియట్లేవు కానీ ఆమె చేతిలోని ఫోర్క్ చికెన్ పీస్ని కసాకసా పొడుస్తుండడం చూసి తను జెలసీతో మండిపోతుందని అర్థమవుతుంది రణధీర్కి. చిన్నగా నవ్వుకొని షెర్లిన్ వైపు చూసి, మేబీ సమ్ అదర్ టైం అని అన్నాడు తనని డైరెక్ట్గా నొప్పించకుండా. షెర్లిన్ నిరాశగా నిట్టూరుస్తూ, ఎప్పుడూ ఇలాగే చెప్తావు, బై ద వే హూ ఇస్ దిస్ మిస్ అని అడిగింది ఆరుహి వైపు క్యూరియాసిటీతో చూస్తూ. షీజ్ మిస్ ఆరుహి అని రణధీర్ చెప్పడంతో అప్పుడు తలెత్తి చూసింది ఆరుహి. ఓ మీ అసిస్టెంటా, షీజ్ ప్రెటీ అంది. ఆరుహికి తిక్కరేగింది తను అసిస్టెంట్ అనడం. దానికి రణధీర్ ఏం రెస్పాండ్ అవ్వకుండా ఉన్నందుకు. అక్కడ అందరి ముందు గర్ల్ఫ్రెండ్ అని చెప్పి ఇక్కడ అందమైన అమ్మాయి దగ్గర మాత్రం గర్ల్ఫ్రెండ్ అని చెప్పట్లేదు చూడు, ఈడియట్. నేనున్నానని దాంతో డాన్స్ చేయట్లేదు, లేదంటే ఎగరేసుకుంటూ వెళ్ళేవాడు అని లోపల తిట్టుకుంటూ. థ్యాంక్స్ మిస్ షెర్లిన్, నేను ఆయనకి అసిస్టెంట్ని మాత్రమే కాదు గర్ల్ఫ్రెండ్ని కూడా అంది యాటిట్యూడ్తో. ఆరుహి అలా అనగానే రణధీర్ పెదవులపై వింత నవ్వు చేరింది. తన జెలసీ ఫేస్ భలే క్యూట్గా అనిపించింది. ఓ రియలీ అంది షెర్లిన్ జెలసీతో కూడిన ఆశ్చర్యంతో రణధీర్ వైపు చూస్తూ. ఎస్, షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ చిరునవ్వుతో ఆరుహి వైపు ప్రేమగా చూస్తూ బదిలిచ్చాడు రణధీర్. ఐఎమ్ సర్ప్రైజ్డ్, నైస్, యు ఆర్ లుకింగ్ గుడ్ టుగెదర్, బాయ్ ఇద్దరి వైపు ఫేక్ స్మైల్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయింది షెర్లిన్. తను వెళ్ళగానే ఆరుహి మొహంలోకి చూశాడు రణధీర్. కళ్ళు చిన్నవి చేసి పళ్ళు బిగించి చూస్తుంది అతని వైపు. ఏంటన్నట్టుగా కళ్ళెగిరేశాడు. ఏం లేదు, కోపంగా తలదించుకొని ఫుడ్ తింటూ ఉంది. రణధీర్ చిన్నగా నవ్వుకొని పక్కన ఉన్న వ్యక్తితో డీప్ డిస్కషన్లో పడ్డాడు. తినడం ముగించి వాష్రూమ్ వెళ్ళడానికి లేచింది ఆరుహి. అదే ఛాన్స్గా భావించిన పరీక్షిత్ ఆరుహిని ఫాలో అయ్యాడు.
వాష్రూమ్కి వెళ్ళి ఆ లోపలికి ఎంటర్ అవుతున్న ఆరుహి ఎవరో చేయి పట్టి లాగడంతో భయంతో అరవబోయింది. అంతలోని ఆమె చేయి మూసేసి డోంట్ షౌట్, నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అన్నాడు. అది పరీక్షిత్ గొంతని గుర్తుపట్టిన ఆరుహి తెల్లబోయింది. డోంట్ పానిక్, జస్ట్ ఫ్యూ మినిట్స్, నేను చెప్పేది విను, నేనేం చేయను అని పరీక్షిత్ అనేసరికి వేరే ఆప్షన్ లేక సైలెంట్గా తల ఊపింది. ఆమె నోటిపై చేయి వదిలేసి ముందుకొచ్చిన పరీక్షిత్ని చూస్తూ ఏం చెప్పాలనుకుంటున్నారు అంది అసహనంగా. రణధీర్ గురించి. వాడు ఎంత డేంజర్ పర్సనో నీకు తెలియదు. ఎంతోమంది అమ్మాయిలను ట్రాప్ చేశాడు. నచ్చినన్ని రోజులు వాడుకొని ఆ తర్వాత వదిలేస్తాడు. మాట వినకపోతే చంపేస్తాడు. 4 years బ్యాక్ ముంబైలో ఒక అమ్మాయిని చంపేశాడు. ఆ మాటలు విన్న ఆరుహి నిర్ఘాంతపోయి కళ్ళు పెద్దవి చేసింది. వాడికి మాఫియాతో డ్రగ్స్ స్మగ్లింగ్తో సంబంధాలున్నాయి. నువ్వు చాలా అమాయకురాలువని సిద్ధు చెప్పాడు. ప్రేమ పేరుతో వలలో వేసుకుని కోరిక తీర్చుకుని వదిలేస్తాడు. నీలాంటి మంచి అమ్మాయి వాడి చేతిలో బలవకూడదని చెప్తున్నాను. వీలైనంత తొందరగా వాడిని తప్పించుకో. నీకు హెల్ప్ కావాలంటే నేను చేస్తాను అని చెప్పి ఆమె సమాధానం కోసం ఆమె మొహంలోకి ఆతృతగా చూస్తున్నాడు. గోడచాటు నుండి ఇదంతా వింటూనే ఉన్న రణధీర్ కోపావేశం పీక్స్కి చేరింది. పరీక్షిత్ని వెంటనే చంపేయాలన్నంత కోపం వచ్చిన ఆరుహి రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తూ తనని తాను కంట్రోల్ చేసుకుంటున్నాడు. పరీక్షిత్ మాటలకు నిజంగా బ్లాంక్ అయిపోయింది ఆరుహి. ఆ మాటలు నిజమో అబద్ధమో తనకి తెలియదు. అబద్ధమని గొంతెత్తి చెప్పాలన్నా రణధీర్ గురించిన నిజాలేంటో తనకి పూర్తిగా తెలీదు. కొన్ని నెలలుగా అతనితో కలిసి ప్రయాణం చేస్తున్నా ఇప్పటికీ అతను ఒక రహస్యంగానే ఉండిపోయాడు. కానీ తను చెవులతో విన్నది కాకుండా కళ్ళతో చూసింది మాత్రమే నమ్మాలనుకుంది. పైగా ఫస్ట్ మీటింగ్లోనే తనతో ఇన్అప్రోప్రియేట్గా బిహేవ్ చేసిన పరీక్షిత్ పైన, తనతో మిస్బిహేవ్ చేసిన అతని తమ్ముడైన సిద్ధు పైన కూడా తనకి మంచి ఇంప్రెషన్ లేదు. రణధీర్ మీద కోపంతోనో లేదా తమ్ముడి కోసం పరీక్షిత్ ఈ అబద్ధాలు చెప్తుండొచ్చేమో అన్న అనుమానము కలిగింది ఆరుహికి. రణధీర్ బయటి ప్రపంచానికి ఎలాంటి వాడైనా సరే తన దృష్టిలో ఇప్పుడు మంచివాడే. ఆ మంచితనాన్ని తను ప్రేమించింది. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలి తనని కళ్ళప్పగించి చూస్తున్న పరీక్షిత్ వైపు చూసి థ్యాంక్స్ ఫర్ యువర్ కన్సర్న్ ఆన్ మీ, బట్ రణధీర్ గురించి నాకు అన్నీ తెలుసు. తెలిసే తనతో ఉంటున్నాను. ఐ లవ్ హిమ్ అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ విత్ హిమ్. దయచేసి మా పర్సనల్ విషయాలు ఇంటర్ఫీర్ అవ్వడానికి ట్రై చేయకండి. రణధీర్ గురించి మీకు బాగా తెలుసు అని చెప్పి వెనుదిరిగింది ఆరుహి. తన మాటలు విన్న రణధీర్ మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది. తన గురించి పూర్తిగా తెలియకపోయినా ఆరుహి తనపై నమ్మకం ఉంచి పరీక్షిత్కి కాన్ఫిడెంట్గా కౌంటర్ రిప్లై ఇచ్చి పడేయడం అతనికి అమితమైన ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె మీద ప్రేమ మరింతగా పెరిగింది. ఆరుహి లోపలికి అడుగుపెట్టగా గోడకు అతుక్కుపోయి టేబుల్ దగ్గరికి వెళ్తున్న తన వెనకాల ఫాలో అయ్యాడు రణధీర్ తనని ప్రేమ నిండిన కళ్ళతో చూస్తూ. మరోవైపు తన ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయినందుకు పరీక్షిత్ ఫ్రస్ట్రేషన్ పీక్స్కి చేరింది. రణధీర్, నీ లైఫ్లో ఇంత మంచి అమ్మాయా? యు డోంట్ డిజర్వ్ హర్. నువ్వు హ్యాపీగా ఉండడానికి వీల్లేదు. గుండె మంటతో జెలసీతో రగిలిపోతూ పిడికిలి బిగించి గోడకేసి గట్టిగా కొట్టాడు. ఆరుహి పరీక్షిత్కి రణధీర్ని డిఫెండ్ చేస్తూ కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పింది. కానీ అతని మాటలు ఆమె హృదయాన్ని కలవరపెట్టాయి. బ్లాంక్గా ఆలోచిస్తూ వెళ్తూ వెయిటర్ని చూసుకోకుండా డాష్ ఇచ్చింది. ఆ వెయిటర్ చేతిలో ట్రేతో పాటు ఆరుహి కూడా కింద పడబోయింది. వెనకే ఉన్న రణధీర్ ఓ కంగలో తనని చేరుకుని పట్టుకున్నాడు. మరుక్షణం ట్రే నీలజారింది. తను ఎవరి చేతిలోనో పడిందేమో అనుకుని కంగారుగా చూసిన ఆరుహి ఆ చేతులు రణధీర్వే కావడంతో రిలీఫ్గా ఫీల్ అయింది. చూసుకోవాలి కదా అని అన్నాడు రణధీర్ తనని సరిగ్గా నిలబెడుతూ. సారీ అని చెప్పి వెయిటర్ వైపు తిరిగి సారీ చెప్పేలోపే రణధీర్ తన పాకెట్ నుండి కార్డ్ తీసి వెయిటర్కి అందిస్తూ ఐ విల్ పే ఫర్ దోస్ అని అన్నాడు. ఓకే సార్. కార్డ్ తీసుకుని వెయిటర్ స్వైప్ చేయడానికి వెళ్ళగా రణధీర్ ఆరుహి వైపు చూసి ఆర్ యు ఓకే అని అడిగాడు. కొంచెం హెడేక్గా ఉంది. ఈ పాటలు నాకు కొత్త కదా అంది. పరీక్షిత్ మాటలకు తను ఎంతో కొంత డిస్టర్బ్ అయిందని అర్థమైంది రణధీర్కి. పరీక్షిత్ మీద పిచ్చి కోపం వచ్చింది. ఓకే వి విల్ లీవ్ నౌ అని చెప్తూ ఆమెను టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ఇప్పుడు వస్తాను అని వెనుదిరిగిన రణధీర్ పిచ్చి కోపంతో ఊగిపోతూ బయటికి వెళ్ళేసరికి పరీక్షిత్ అటువైపుకు తిరిగి ఫోన్లో మాట్లాడుతూ కనిపించాడు. వెళ్ళి అతని ఎదురుగా నిలబడ్డాడు. అతని భస్మం చేసేలా చూస్తూ అతని మొహంలోని కోపాన్ని చూసి
ఆరుహి తన గురించి చెప్పిందేమో అనుకున్నాడు పరీక్షిత్. కాల్ కట్ చేసి రణధీర్ వైపు సూటిగా చూస్తూ, ఏంటిలా వచ్చావు అని అన్నాడు. ఎందుకో తెలీదా? రణధీర్ పళ్ళు కొరుకుతూ, నా గర్ల్ ఫ్రెండ్ జోలికి రావద్దు అని నీ తమ్ముడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను. అయినా మీకు బుద్ధి రాలేదు. షీఈ్ మై గర్ల్. తనని నా నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తే నా చేతిలో కుక్కచావ చేస్తారు. పార్టీ డిస్టర్బ్ చేయకూడదని మాటలతో వదిలేస్తున్నా. దిస్ ఇస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నా పర్సనల్ లైఫ్ జోలికి వస్తే డైరెక్ట్గా యముడి దగ్గరికి పార్సల్ చేస్తాను. జాగ్రత్త. చూపుడు వేలు చూపిస్తూ డెడ్లీ వార్నింగ్ ఇచ్చి రణధీర్ వెను తిరుగుతుంటే, నీ బెదిరింపులకు భయపడవాడు కాదు ఈ పరీక్షిత్ అని అన్నాడు పరీక్షిత్ అహంకారంతో. అది నీకే నష్టం. వెనక్కి తిరగకుండా కార్నర్ లుక్స్తో ఘాటుగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు రణధీర్. పరీక్షిత్ ఆగ్రహంతో చూస్తూ, నీ ప్రేయస్ని నీకు దూరం చేసి నీ సంతోషాన్ని త్వరలోనే ఆవిరి చేస్తాను అని అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? ఆరుహిని రణధీర్ నుండి దూరం చేయడానికి పరీక్షిత్ సిద్ధు కలిసి ఎలాంటి ప్లాన్లు వేనున్నారు? ఆ ప్లాన్ను రణధీర్ తిప్పికొడతాడా, లేదా ఆరుహి వాళ్ళ ట్రాప్లో పడిపోతుందా? రణధీర్ తన మనసులోని ప్రేమని ఆరుహికి ఎక్స్ప్రెస్ చేస్తాడా? అతని గతం గురించి ఆరుహికి తెలుస్తుందా? ఈ స్టోరీ ఏ మలుపు తీసుకోబోతుంది? అద్భుతమైన కథనంతో ఊహకందని మలుపులతో ఎంతో ఆసక్తికరంగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. ఈ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.